ఎన్ని యాక్చువల్‌గా కౌంట్ అవ్వవు. ఎప్పుడు ఒకళ్ళో ఇద్దరో ఉంటేనే ప్రపంచంలో. ఎందుకంటే వాళ్ళే కనపడుతూ ఉంటారు. పూర్వం బాలుగారు ఒక టైంలో 17 పాటలు ఒక రోజులో పాడారని రికార్డ్ అని చెప్పారు. అలా 8 పాటలు, 9 పాటలు స్టూడియోని అసలు రసాలు కూడా మార్చేస్తూ ఇక్కడ మాసు, అక్కడ పూర్తిగా విషాదం ఇలా పాడుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు అలాంటి కథలు మనకి విని చాలా రోజులైంది. అలా బిజీగా పాడేస్తున్నవాళ్ళు అవును. ఉన్నారంటారా? ఆ ఛాన్స్ పోయిందంటున్నాను. బికాస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ సింగర్స్ బాగా పెరిగారు. పెరిగారు కాబట్టి ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు స్వప్న సినిమాలు ఎక్కువ ఉన్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు సింగర్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తుంటాం కాబట్టి రోజుకి 10 పాటలు అలా పాడవలసిన పరిస్థితి అప్పుడు ఉంది. ఇప్పుడు అది లేదు. సో అది పోయింది అంటున్నాను నేను. ఎక్కువ సింగర్స్ ఉన్నారు కాబట్టి. ఎక్కువ సింగర్స్ ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం వర్సటైల్ గా అందరికీ అవకాశాలు వచ్చాయి. సో వాళ్ళు ఎంతకాలం నిలబడతారు అన్నది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. ఛాన్స్ రావడం ఇప్పుడు చాలా ఈజీ. బట్ రెండో ఛాన్స్, మూడో ఛాన్స్, 10వ ఛాన్స్, 100వ ఛాన్స్ ఉందా లేదా, అప్పుడు దాకా వాళ్ళు నిలబడగలిగారా లేదా అన్నది అదర్ ఫ్యాక్టర్స్ కౌంట్. అవును. నేను ఎందుకు ఇది మళ్ళీ అడుగుతున్నానంటే, మీరు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ గొప్ప లెజెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితం మీద మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒక 2 పాటలు రాగానే స్టార్స్ లాగా ఫీల్ అవ్వడం చాలా మంది సింగర్స్, అదే ప్రొఫెషన్గా ఎంచుకుని ట్రై చేయడం, ఎక్కడో కొంత దూరం వెళ్ళాక వాళ్ళ జీవితాలు ఆగిపోవడం, అంటే ప్రొఫెషనల్ లైఫ్ చెప్పేది, ఇలాంటివి జరుగుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఉందో లేదో తెలియదు. దానికి టాలెంట్ పెంచుకోవాలా, అవకాశాలు పెరగాల? అవకాశాలు అదే పెరగాలి స్వప్న. పెరగకపోవడానికి రీజన్ ఏంటంటే అదే, ఎక్కువ మంది ఇంట్లో చుట్టాలు ఎక్కువైపోతే మన పెరుగు పలచనైపోతుంది. అంతే. సేమ్ వే ఇద్దరు ముగ్గురు ఉంటే చిక్కటి పెరుగు నువ్వు హాయిగా వేసుకోవచ్చు. అవును. ఎక్కువ మంది అయిపోతే ఎక్కువ ఉన్నారని కొంచెం చిలుకుతాం, చిక్కగా అవుద్ది. ఇంకా ఎక్కువ అయిపోతే దాన్ని చల్ల చేసేస్తాం. అంతే. అలా అయిపోయింది. అలా కొనసాగుతోంది. బట్ మీ గొప్ప విషయం ఏంటంటే, మీరు ఎక్కడ ఆ బ్యూటిఫుల్ మెమరీస్ ని రిటైన్ చేసుకుని ఆ పాటల్ని మీరు గాయకుడిగా ప్రూవ్ చేసుకున్నప్పుడు కూడా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా అది కనిపిస్తుంటాయి ఛాయలు. అప్పటి పాటలు చెప్తాను కదా స్వప్న, అవి చాలా అదృష్టం అవి వినగలగటం. అటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు మన దగ్గర. అటువంటి ప్రపంచంలోంచి మనం బయటకు వచ్చాం వింటూ అటువంటి పాటలు అన్నది వన్ షుడ్ బి లక్కీ. అండ్ మ్యూజిక్ పట్ల ప్యాషన్ ఏంటంటే, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారికి నాన్నగారు జీన్స్ మాకు వచ్చినాయి, మా అన్నయ్యకి కానీ నాకు కానీ మిగతా కుటుంబంలో సభ్యులు కానీ. సో దట్ వే వీఆర్ లక్కీ టు బి బార్న్ ఇన్ ఏ ఫ్యామిలీ వేర్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ హ్యావ్ బీన్ గివెన్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో అలాగా ఈ కొత్త పాట చేయాలనే స్ఫూర్తి ఎలా వచ్చింది మీకు? కమింగ్ బ్యాక్ టు దిస్ ఇండిపెండెంట్ సాంగ్ విచ్ ఐ హావ్ డన్ నౌ, అదే నేను చెప్పాను కదా, నెమ్మదిగా అవకాశాలు నాకు చాలా తగ్గినాయి. సో మై మ్యూజిక్ షుడెంట్ బి స్టాప్ ఫర్ సమ్ రీజన్. ఎవరో ఎక్కడో ఏదో నాకు అవకాశం నాకు ఇవ్వట్లేదని దాని గురించి నా దగ్గర ఉన్న మంచి సంగీతాన్ని అందివ్వకుండా ఉండకూడదు అని చెప్పి, సో వీ హ్యావ్ సో మెనీ ఎవెన్యూస్. లైక్ ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ ఉండేది మన సినిమా అంటే, సినిమా థియేటర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది. ఓటీటీ ఈజ్ ఈక్వల్లీ ఏ ప్రయారిటీ ఆర్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ ద సో మెనీ ఆడియన్స్ కదా. సో అక్కడ చూడకపోయినా మనం ఓటీటీలో చూడొచ్చు అని ఒక ఫిక్సేషన్ ఎలా ఉందో, మ్యూజిక్ అన్నది ఇప్పుడు ఎక్కడైనా వినొచ్చు. ఒకప్పుడు కార్స్ పెద్ద స్పీకర్స్ కొనుక్కుని, లేకపోతే తర్వాత వాక్మెన్స్ కొనుక్కునే వాళ్ళు, టేప్ రికార్డులు ఉండి ఆ ఎరా అంతా పోయింది. సిడీస్ కల్చర్ పోయింది. నెమ్మదిగా సెల్ ఫోన్లో మనం వినేస్తాం. సెల్ ఫోన్లో మోస్ట్లీ పీపుల్ ఆర్ వాచింగ్ యూట్యూబ్. అవును. యూట్యూబ్ అన్నిటికన్నా ఫేమస్, యాక్చువల్లీ అన్నిటికన్నా పాపులర్. అంటే అరచేతిలో ఉంటుంది. సో అరచేతిలో ఉన్నది నా మ్యూజిక్ ఇంకా రీచ్ అవ్వడానికి ఇంకా ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. రాదర్ దాన్ ఫర్ డూయింగ్ ఫర్ ఏ సినిమా. నేను యూట్యూబ్కి చేస్తే ఇంకా రీచ్ అవ్వడానికి, అంటే పాట ఎప్పుడు బాగుండాలి స్వప్న. వెదర్ యూ డూ ఇట్ ఫర్ ఏ సినిమా, నువ్వు కచేరీ ఇస్తున్నావా, లేకపోతే నువ్వు ఎక్కడో ప్రైవేట్ సాంగ్ చేస్తున్నావా, దేనికైనా సరే ద బేసిక్ క్వాలిటీ అది చాలా ప్లీజింగ్గా ఉండాలి సాంగ్. కరెక్ట్ కదా. అది అందరికీ నచ్చేటట్టుగా నువ్వు చేయగలగాలి, బాగుండాలి. సో తర్వాత ఎంతమందికి రీచ్ అవుతుంది అన్నది, ఆ పాసిబిలిటీస్ యూట్యూబ్కి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అక్కడే ఆగిపోకుండా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి, ఐ షుడ్ పబ్లిష్ మై ఓన్ సాంగ్స్ అని ఒక ఐడియా లాస్ట్ ఇయర్ వచ్చింది స్వప్న. సో ఐ స్టార్టెడ్ ఉమామి మ్యూజిక్, దాని పేరు, నా ఛానల్ పేరు. ఉమా అంటే ఉమా నీకు తెలుసు, ఎం అంటే మయూర్, ఐ అంటే నేను, ఉమామి. సో ఉమామి మ్యూజిక్ అని ఛానల్ స్టార్ట్ చేశాను. ఇట్స్ స్టిల్ గ్రోయింగ్ స్టేజ్. సో ఫస్ట్ ఇండిపెండెంట్ సాంగ్ ఈ July 4th రిలీజ్ చేస్తున్నాను నేను. సో దిస్ ఐ హావ్ డన్ ఇన్ 3 లాంగ్వేజెస్. ఎలాగ ప్రైవేట్ సాంగ్ కాబట్టి లాంగ్వేజ్ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి నాకు తమిళ్ అండ్ హిందీ కూడా చాలా ఇష్టం. సో అందులో నా ఫస్ట్ పాట వాటిలో కూడా వెళ్ళాలని
ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ట్యూన్ కంపోజింగ్ అప్పుడు నాకు నేనే ఓకే చేసుకోవాలి కాబట్టి ఎటువంటి ట్యూన్ చేయాలి, అవును. నా వెనకాల బెత్తం పెట్టుకుని కూర్చుని ఎవడు లేడు. అసలు కథాంశం కూడా అంటే ఏ కథేంటి? ఇతివృత్తం మీద చేయాలి? ఏ కాన్సెప్ట్ ఏంటి అన్నది నాకు చాలా టైం పట్టేసింది స్వప్న. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 8 మంత్స్ నాకు ఒక కొలికి రావడానికి. సరే అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. కంపోజర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ మీద, హ్మ్. లెజెండరీ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఉన్నారు. వాళ్ళ మీద చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళ మీద అంటే ఎలాగ ఎంతమంది ఉన్నారు, హ్మ్. ఎంతమంది అంటే నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు, నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను. బట్ వాళ్ళంతా కూడా ఎస్ట్రీ ఇయర్స్ కంపోజర్స్. అంటే అవును. ఇప్పుడు